వచ్చిందని దేవాంశ్ చెప్పాలి. అది అంతే తప్పించి దాంట్లో ప్రభుత్వం పాత్ర ఏముంటుంది? అవును, ఉద్యోగాలు ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాద్ వాళ్ళు బతుకుతున్నారు అంతే. అవును, మిగతా తెలంగాణ ఏముంది? బాంబే బతుకుతున్నారు, మిగతా మహారాష్ట్ర ఏముంది? బేసిక్గా ప్రతి ఒక్కళ్ళకి విద్య వైద్యం అనేటటువంటిది ఉచితంగా అందజేసి బయట చెయ్యి జాచే పరిస్థితి లేకుండా చేయగలిగితే అదే సంతోషం. యూరప్ దేశాలు వాళ్ళు అక్కడ తక్కువ జీతాలు వచ్చినా బ్రతికేస్తారు, అక్కడ $2,000 వచ్చినా బతుకుతారు, $3,000 వచ్చినా బతుకుతారు. ఎందుకని? వాళ్ళకి అయ్యే ఖర్చు ఇంటికి అద్దె లేకపోతే కిస్తీ, అట్లాగే తిండి, ఇది వాళ్ళ ప్రధాన ఖర్చు. వైద్యం ప్రభుత్వం ఫ్రీ, విద్య ప్రభుత్వం ఫ్రీ. అవి రెండు ఉన్నప్పుడు టెన్షన్ ఉండదు. ఇక్కడ అవి రెండే మనకి భారమే. వాటి గురించి మనం ఉపన్యాసాలు ఇస్తున్నాం తప్పించి, అంటే నువ్వు బాగుపడితే నా పేరు చెప్పుకో, నువ్వు బాగోపోతే నా తర్వాత వచ్చినోడు నా ముందు వచ్చినోడు తప్పు అనుకో. ఈ తప్పించి విజన్ డాక్యుమెంట్స్ వలన పెద్దగా ఒరిగేది లేదు. మనం అప్పటికి బతికిపోయి ఉంటే చూసుకుందాం. బయట ఉండి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఏం సాధించారనుకోవాలి ఈ సభలకు వెళ్లకుండా? ఆయన ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యాడు అన్నటువంటి తేలింది, అంత మించేం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఉన్నానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఉనికి చాటుకున్నాడు, అంత మించి ఒరిగిందేం లేదు. కాబట్టి ప్రజల్లో ఆ ముద్ర అయితే ఉండిపోద్ది కదా, జగన్ అక్కడికి వెళ్ళలేదు, సభకు వెళ్ళలేదు అని ఉంటుంది, ఇల్లు ఇవ్వలేదు అని ఉంటుంది. 2 ముద్రలు ఉంటాయి. ఎవరు పార్టీ దూరదన్న వాళ్ళకి అలాగే తప్పించి సాధారణ ప్రజలకైతే అది పెద్ద చర్చ ఉండదు దాంట్లో. ఆయన ఎక్కడున్నా ఒకటే అన్న ఫీలింగ్ ఉంటుంది. రేపు మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు అయితే ముగిశాయి, మొదటి సమావేశాలు. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలకైనా జగన్ వెళ్తారా? అప్పుడు ఎలా ఉంటాయి ఏంటి, ఇంక ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.